ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. దేవుడు ఈ యొక్క వాక్యమును ఎందుకు రాపించాడు అని మనం ఆలోచన చేద్దాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనంలో ఇది దేవుడు రాయించాడు అనమాట. ఈ వచనం ఎందుకు రాయబడింది అని మనం ఆలోచన చేస్తే, దేవుడు తన ప్రజలపై ఉన్న విశ్వాసము, రక్షణ, ప్రేమ గురించి ఈ యొక్క వచనము రాయబడింది. ఈ వచనములో ఇశ్రాయేలులు బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుడు వారికి చెబుతున్న మాట, వారు భయపడకూడదని దేవుడు వారితో ఉన్నాడని ధైర్యం కలిగించడానికి ఈ వచనము రాయబడింది. జలములో నుండి అంటే కష్టకాలం, భయపడే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు మనతో ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏ రీతిగా చీల్చి తన ప్రజలను రక్షించాడో, మన ప్రతి కష్టంలో, భయపడే పరిస్థితుల్లో దేవుడు మన వెన్నంటే ఉంటాడు. అలాగే నదులలో నుండి పోయినప్పుడు అంటే సమస్యలు ఎక్కువైనా అవి నిన్ను ముంచలేవు. దేవుడు నీకు రక్షణ కవచముగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. నిజంగా ఈ లోకంలో మనం అనేక సమస్యల చేత మనం బాధపడుతూ ఉంటాం, అనేక ఇబ్బందుల చేత మనం బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు మనకు రక్షణ కవచంగా ఉంటాడు. అంటే నదుల్లాంటి ఆ సమస్యలు మన జీవితంలో ఏర్పడ్డా కూడా వాటన్నిటిని దేవుడు తొలగించి ఆయన రక్షణ కవచంగా ఉంటాడు. అగ్నిలో నడిచినప్పుడు నీవు కాలిపోవు. అంటే అతి తీవ్రమైన పరీక్షలు అంటే ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో వచ్చే పరీక్షలే కానీ, శోధనలే కానీ, ఏదైనా సరే కూడా దేవుడు నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఉదాహరణకి దానిని గంధ మనం ఆలోచన చేస్తే, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ ముగ్గురుతో పాటు కూడా దేవుడు 4వ వ్యక్తిగా వారిని రక్షించాడు. అంటే అగ్నిగుండంలో అంటే సమస్యలు మనకు ఏర్పడ్డా కూడా నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఈ యొక్క వచనం యొక్క అర్థం ఏమిటయ్యా అని మనం ఆలోచన చేస్తే, దేవుడు మన జీవితంలో ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా నేను నీతో ఉన్నాను అని దేవుడు హామీ ఇస్తున్నాడు. కాబట్టి మనం ఆయనపై విశ్వాసంతో నిలిచినప్పుడు ఎలాంటి జలములు లేదా అగ్ని జ్వాలలు మనలను ఏమీ చేయలేవు. ఎందుకంటే ఆయన మనకు ఎప్పుడు కూడా తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. దేని విషయంలో భయపడద్దు, ఆయన నీ వెన్నంటే ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక.